చేపట్టినప్పటి నుంచి ఈ ఒక సంవత్సర కాలం గత 2 నెలల కాలంలో చూసుకుంటే సార్ 44 మంది 44 మెంబర్స్ సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మన జిల్లా పోలీస్ లొంగిపోవడం జరిగింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఎదుట 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా 181 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్ సిద్దిపేట జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి అదేవిధంగా పూజారి కంకే కిస్తారం ఏరియా ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్ అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్ అంతేకాకుండా ఈ ఆర్టీసీ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈ రోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఫ్రంట్ లో అద్భుత విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులు.